రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఆమె. కర్నూలు జిల్లా డోన్ లో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు షర్మిల. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలతోనే నీటి తగాదాలున్నాయని, మధ్యలో మరో రాష్ట్రం వస్తే సీమాంధ్ర ఎడారి అయిపోదా అని ప్రశ్నించారు షర్మిల. ఇసుక వేస్తే రాలనంతమంది సమైక్యవాదులు డోన్కు వచ్చారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పార్టీలకు అతీతంగా సమైక్య శంఖారావ సభలకు రావడం కనిపిస్తోంది.